మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో తప్పక నెరవేరుతుంది. అయితే మీరందరూ లైక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఆదికాండంలో బైబిల్ క్విజ్ కండక్ట్ చేశాము. అది ఆల్రెడీ యొక్క విజేతల వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. అందులో మేము ఆ యొక్క పేర్లు అనౌన్స్ చేసి ఉన్నాం. వారు మాకు ఫోన్ కాల్ చేసి మాతో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ఇవ్వాల్సిన ప్రైజ్ మనీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఫోన్ చేయాలని, మాకు ఇంటిమేట్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాము. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అనేక మంది అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి అంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ప్రభు బల్లలో చేస్తున్నటువంటి ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. ఇన్ని దినాలు అసలు ఈ ప్రత్యక్షత అంటే ఏందో మాకు తెలియదు అనుకుంటున్నావేమో. క్రీస్తు యేసునందు బాప్తీసం పొందినటువంటి నీ జీవితంలో అంటే ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. దేవుని ఆత్మ నీతో పాటు ఉంటున్నది. అసలు ఈ గ్రహింపు అనేది కలిగి ఉన్నామో లేదో ఒకసారి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారండి. దేవుడు ఇది వాగ్దాన రూపకంగా ఈ రోజు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు దేవుడు ఆరోహణమైపోతూ మీరు కనిపెట్టుకొని ఉండండి, మీకు ఆదరణకర్తను పైనుంచి వచ్చే శక్తిని మీరు పొందుకునే వరకు కనిపెట్టుకొని ఉండండి అని అన్నాడు. ఆ రోజు శిష్యులకి మరి చెప్పి ఉన్న ప్రకారం ఈనాటికి అది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు ఆ మేడగదిలో ఉన్నటువంటి 120 మందికే కాదండి, ఈ రోజు మనందరి మీద ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు నీలో దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యందు నిజమైన భయమును భక్తి కలిగి ఆయన యందు స్థిరమైన మనస్సు కలిగినటువంటి నీ జీవితంలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీపై అనుదినము తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ నిన్ను పోషించే విషయంలో కావచ్చు, నిన్ను కాపాడే విషయంలో కావచ్చు, నిన్ను ఆర్థికంగా బలపరిచే విషయంలో కావచ్చు, అనేక రకాలైన కీడులు అపాయాల నుంచి తప్పించే విషయంలో కావచ్చు, ఇది మంచి చెడు అని నీకు వినిపించే విషయంలో కావచ్చు, ఆత్మ ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇది గ్రహించలేని స్థితిలో ఉండకుండా ఆత్మీయమైనటువంటి జ్ఞానమును కలిగి ఈ ఆత్మ ప్రత్యక్షతను నేను పొందుకొని ఉన్నాను ప్రభువా, నీవు నా మీద నాలో ఉన్నావని దేవుని యందు విశ్వసించి నమ్మిన నీ జీవితంలో ఇట్టి వాగ్దానము దేవుడు నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీకు అనుగ్రహించబడి ఉన్నది, నీకు ఆయన ఇచ్చి ఉన్నాడు, ఆత్మ ప్రత్యక్షత ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఇది మన ఒక్కరి కోసమే కాదండి, అందరి ప్రయోజనము కోసం ఆత్మ ప్రత్యక్షత దేవుడు ఇక అనేకమైనటువంటి సంగతులు, గూఢమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచి నిన్ను అనేక మంది ప్రయోజనము కోసం వాడుకోబోతుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, ఆదరణకర్తను నాయన పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించబడి ఉన్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇది ఇంకా తెలుసుకొని బిడ్డల జీవితాల్లో ఇది వాగ్దాన పూర్వకంగా మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉండగా తండ్రి, ఇంకా తెలియని బిడ్డల జీవితాల్లో నాయన నీ ఆత్మ ప్రత్యక్షత పొందుకునే కృపను వారికి దయచేయమని, ఎంతమంది అయితే ప్రభువా ఆత్మీయ లోతుల్లో ఇంకా తండ్రి వెనకబడిపోతున్నారు అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్కును రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితాలలో నీ ఆత్మాభిషేకం, నీ అగ్ని అభిషేకం, నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత వారు అనుభవించుదురు గాక యేసు నామములో తండ్రి. వారితో మాట్లాడిన గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు, నీ ఆత్మ ప్రత్యక్షత వారిపై కుమ్మరించబడినట్లు సహాయం దయచేయండి అయ్యా. భారతదేశం మీద కుమ్మరించండి, తెలుగు రాష్ట్రాల మీద కుమ్మరించండి. యవ్వన బిడ్డలైతే, వృద్ధులైతే, చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ ప్రత్యక్షత ఉండినట్లు సహాయం దయచేయమని, ఈ దినము బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని
ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఆయా విధ రోగముల చేత ఉన్న వారికి విడుదల ప్రకటిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.